హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనులాగ్స్. ఇవాళ క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ కారము అట్లా మామిడికాయ పచ్చడిలా చేస్తారు. నేను టమాటా, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్ అయితే ముందుగానే ఉడకపెట్టాను ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళలో. ఎందుకంటే ఏదో పురుగులు అవి ఉంటాయి పోతాయి అంటారు కదా, లైట్గా ఉడకపెట్టేసుకున్నాను ఇలా. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇదిగోండి. అది ముందు మగ్గబెట్టేసుకోవాలి. మగ్గాయి, కొద్ది చింతపండు కూడా వేసుకుందాం. మామూలు టమాటా పచ్చట్లాగే, కానీ ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది. చూపిస్తాను మీకు ఎలా ఏంటి అనేది. ఇదిగోండి, మళ్ళీ మూత పెట్టుకుందాం. జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఉప్పు మొత్తం ఎదిపేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని దంచుకుందాం. వేసుకోవాలి. తాలింపు గింజలు, జీలకర్ర ఇప్పుడు వేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చేసరికి పచ్చి వాసన కూడా పోతాయి. మగ్గాలన్నమాట, ఉడికినాయి అంతే. కాస్త మగ్గితే ఇంకా బాగుంటాయి. కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. మాడిపోకుండా అటు ఇటు కాస్త తిప్పుకుందాం. షేడ్ వచ్చింది, ఇంకొద్దిగా మగ్గనిద్దాం. చూసారా, చక్కగా మగ్గిపోయినాయి. ముందుగానే ఉడకపెట్టుకుంటాం కదా, పసుపు ఉప్పు వేసి ముందు ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా బాగా కొద్దిగా మగ్గనివ్వాలి. లేకపోతే అవి వేగవు, పచ్చి వాసనలాగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఈ టమాటా పచ్చడి వేసేసుకుందాం. ఇది కూడా మిక్సీ వేయలేదు, పప్పు పెట్టి వేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో పచ్చడి. అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చపాతీకి, రోటీ, అట్టు వాటికి ఏం బాగోదు. అన్నంలో చాలా బాగుంటుంది. ఎక్కువ నిలవే ఉండదు, ఒక 1-2 డే. అది విడిగా మనం మామిడికాయ పచ్చడిలాగా పట్టుకుంటే ఆవకాయలాగా ఉంటుంది. ఇదంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. మంచి వాసన కూడా వస్తుంది. మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం, ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. చూసారా, క్యాలీఫ్లవర్ పచ్చడి అయిపోయింది. మంచి వాసన వస్తుంది. నేనైతే టెంప్ట్ అయిపోతున్నాను, కొద్దిగా టేస్ట్ చేయాల్సింది తప్పదు. సూపర్ అంటే సూపర్గా ఉంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.